ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. సుందరరావు గారు, ఆల్మోస్ట్ 2 decades తర్వాత రిలయన్స్ గ్రూప్ నుంచి ఐపీఓకి వచ్చిన కంపెనీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్. అందరూ చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ ఎక్స్పెక్టేషన్స్ని పెద్దగా రీచ్ అవ్వలేదేమో అనిపిస్తుంది. 3 days అయి లిస్టింగ్లోకి వచ్చి 3 days నుంచి కూడా లోయర్ సర్క్యూట్స్లోనే ట్రేడ్ అవుతుంది. ఏంటి పరిస్థితి? ఎందుకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కొంత స్తబ్దుగా ఉంది? ఎంతవరకు మరి ఈ నేల చూపులు కొనసాగే అవకాశం ఉంది అంటారు? రైట్. సో ఇది ఐపీఓ కాదని డీమర్జ్ ద్వారా వచ్చిందండి ఇది బేసికల్గా. సో ఇది మిగతా వాటికి డీమర్జర్ కంటే దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, రిలయన్స్ అనేది ఇండియాస్ నెంబర్ 1 కంపెనీ అండి, నిఫ్టీలో ఉన్న స్టాక్. సో అందులో ఒక పార్ట్ కాబట్టి, అందులో ఒక కంపెనీ డీమర్జ్ అయింది కాబట్టి బేసికల్గా ఏంటంటే ఈ నిఫ్టీ ఈటీఎఫ్స్ కానీ, ఇండెక్స్ ఫండ్స్ కానీ, ఈ ప్యాసివ్ ఫండ్స్ ఎవరైతే ఉంచుకున్నారో, ఇది ఇండెక్స్లోంచి ఎప్పుడైతే డిలీట్ చేశారో అప్పుడు ఈ స్టాక్స్ మొత్తం వాళ్ళు అమ్మేసేయాలన్నమాట. అందుకని వాళ్ళందరూ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ వాళ్ళందరూ అండ్ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అందరూ కూడా ఒకసారి క్యూ కట్టారు అమ్మడానికి టెక్నికల్గా. అందుకని ఈటీఎఫ్ సెల్లింగ్ బిగిన్ అయింది కాబట్టి వాళ్ళు ఈ స్టాక్స్ని అమ్మటం కోసం కంటిన్యూస్గా లోవర్ సర్క్యూట్ పెడతా ఉన్నారండి. రెండోది ఈ డైలీ 5% లోవర్ సర్క్యూట్స్ ఉన్నాయి, లోవర్ టు అప్పర్ సర్క్యూట్, అంటే పర్ డే 5% అలౌడ్ అనమాట. ఇది ఫస్ట్ 10 days ఉంటుంది. ఈ 10 days వరకు కూడా ఇది లోవర్ సర్క్యూట్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ ప్యాసివ్ ఫండ్స్ అమ్మటం ఆపేస్తేనే ఇది ఆగిపోతుంది, అప్పటి వరకు పడుతూనే ఉంటుంది. ఈ రిలయన్స్ ఏజిఎం 28th ఉందండి. ఈ కంపెనీ గురించి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఆ రోజు రావచ్చు. బహుశా ఆ రోజు క్లూ తీసుకొని మార్కెట్ రియాక్ట్ అవ్వచ్చు, లేదా 29th తర్వాత దీన్ని ఇండెక్స్ నుంచి డిలీట్ చేస్తారు. ఓకే, ఈ మంత్ 29th తర్వాత. ఆ తర్వాత ఇండెక్స్ నుంచి డిలీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారి దాని ఓన్ బేస్కి వెళ్ళిపోతుంది. అంటే ఆఫ్టర్ 10 days తర్వాత, లిస్టింగ్ అండ్ 10 days తర్వాత సర్క్యూట్ ఫిల్టర్స్ ఎత్తేస్తారు. మళ్ళీ 20% సర్క్యూట్ ఫిల్టర్స్కి వస్తుంది దీనికి. అంటే ఆ రోజుతోటి, అంటే 29th, 28th ఆ తర్వాత ఇది క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉందండి. అప్పటి వరకు కూడా కంటిన్యూస్గా పడే ఛాన్స్ ఉంది. అప్ టు 28th వరకు ఇది గ్యారంటీ. 28 లోపు ఏదైనా అవ్వచ్చు, తర్వాత 28th తర్వాత అనమాట, ఏజిఎం తర్వాతనే. ఏదేమైనా ఎందుకు ఇంత ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ నుంచి అంటే, మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళకి మహేంద్ర ఫైనాన్స్ సర్వీసెస్ ఉందండి, టాటా వాళ్ళకి టాటా క్యాపిటల్ ఉందండి. అలా మెజారిటీ కంపెనీస్ అందరికీ ఫినాన్స్ డివిజన్ ఉంది, సపరేట్ కంపెనీస్ సబ్సిడరీ ఉంది ఆల్రెడీ. రిలయన్స్ కూడా ఈ రిలయన్స్లో సబ్సిడీ అనమాట, ఫినాన్స్ డివిజన్. మిగతా వాటికి లేని క్రేజీ దీనికే. ఎందుకు అంటే దీనికి వచ్చిన టీం అలాంటిదండి, ఈ కంపెనీకి ఉన్న టీం అలాంటిది. దీనికి ఐసిఐ బ్యాంక్ ఎక్స్ చైర్మన్ కేవి కామత్ గారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లాగా ఉంచటం, అండ్ హితేష్ని కంపెనీ ఎండీగా ఉంచటం. అతను ఐసిఐ బ్యాంక్లో 24 years ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత చిత్రజిత్ని ఎస్బీఐ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి, ఆయన్ని దీనికి సీఈఓగా ఉంచటం. పెద్ద ఫినాన్షియల్ ఎక్స్పర్ట్స్ని ఈ కంపెనీ ఫ్రంట్ ఎండ్ ఉంచడం వల్ల మార్కెట్లో ఒక్కసారిగా దీని ఎక్స్పెక్టేషన్ పెరిగినాయి అనమాట. అంటే కంపెనీ ఇది లిస్టింగ్ రోజు చెప్పారు క్లియర్గా, మా వాల్యుయేషన్ ప్రకారం ఇది 130 rupees per share అని. అయినా మార్కెట్లో ఇది 270లో లిస్ట్ అయింది అనమాట ఇది. కాబట్టి కంపెనీ వాల్యుయేషన్ ప్రకారం అది 130 కాబట్టి మార్కెట్ ఓవర్గా రెస్పాండ్ అవుతుంది కాబట్టి అది మొత్తం డిస్కౌంట్ అయ్యే ఛాన్స్ ఉంది. బహుశా 29th కల్లా ఈ స్టాక్ 170 వచ్చే ఛాన్స్ ఉంది, 170, 180 వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ప్లేస్లో సపోర్ట్ దొరకొచ్చేమో. మొత్తానికైతే ఏజిఎం అప్పటికన్నా మనకు క్లారిటీ రాదు. బహుశా ఇండియాలో ఇంతవరకు బిజినెస్ మోడల్ ఏంటో తెలియదు, బ్యాలెన్స్ షీట్ ఎలాగుంటుందో తెలియదు, ఏ ఏరియాలో ఫోకస్ చేస్తారో తెలియదు. ఇప్పటివరకైతే బ్లాక్ రాక్తో టైప్ అయ్యి మేము ఎయిమ్స్లోకి ఎంటర్ అవుతామన్న స్టేట్మెంట్ తప్ప మిగతా వర్టికల్స్లో ఎక్కడెక్కడ మేము బీన్ చేస్తామని చెప్పలేదు. ఇంకా వాళ్ళ ఫోకస్ ఏంటో కూడా తెలియదు. ఏం తెలియకుండా ఒక కంపెనీ, ఒక ప్రొడక్ట్ లేదు, ఒక బ్యాలెన్స్ షీట్ లేదు, ఒక ఏమి లేకుండా ఇంత హైప్ క్రియేట్ చేసిన ఫస్ట్ కంపెనీ ఇదేనేమో. ఎలాంటి బ్యాలెన్స్ షీట్ లేకుండా జస్ట్ రిలయన్స్ బ్రాండ్ నేము ప్లస్ ఫ్రంట్ ఎండ్న ఈ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఈక్వల్ టు 1.5 lakh crore కంపెనీ అయిందండి అది. అండ్ ఇండియాలోనే 32nd బిగ్గెస్ట్ కంపెనీ, 2nd బిగ్గెస్ట్ నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీగా మారిందండి ఇది. అంటే నిఫ్టీలోనే 18 కంపెనీస్తో పోల్చుకుంటే ఇది పెద్ద కంపెనీ అండి. నిఫ్టీలో ఉన్న 18 కంపెనీస్తో పోల్చుకుంటే జియో ఫైనాన్స్ సర్వీసెస్ బిగ్ కంపెనీ. దాన్ని బట్టి ఊహించుకోండి మార్కెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుంది అనేది. బహుశా ఈ లోవర్ సర్క్యూట్స్ ఎంతవరకు ఉండొచ్చు అంటే ఈ 29th వరకు ఉంటుంది. ఓకే, ఈలోపు ఈ ప్యాసివ్ ఫండ్స్ అన్నీ కనుక అమ్మటం అయిపోతే ఆగిపోయే ఛాన్స్ ఉంది. సో ఇది టెక్నికల్గా ఇది కంపల్సరీ, ఎందుకంటే ప్యాసివ్ ఫండ్స్ ఉంచుకోకూడదు కాబట్టి. సో ఇది డిమర్జ్ అయిన పీస్ అండి, దాని అది వాళ్ళు చేస్తే కూడా ఏం లేదు. కాబట్టి 170, 180 దగ్గర
మార్కెట్ ఆగిపోయే ప్రాబిలిటీ ఉంది. ఈలోపు జియో ఫైనాన్షియల్ అది మేనేజ్మెంట్ నుంచి కనుక మంచి గైడెన్స్ కనుక వస్తే బాగుంటుంది. ఏదైనా ఫస్ట్ 10 days సర్క్యూట్ ఫిల్టర్స్ ఉన్నాయి కాబట్టి 10%, 5% అది దాడితే 20% సర్క్యూట్ ఫిల్టర్స్కి వెళ్తుంది కదా, అప్పుడు మనకు అర్థం అవుద్ది. అంటే ఈ మంత్ ఎండింగ్ కానీ మనకు క్లియర్ పిక్చర్ రాదు. ఏదైనా ఒక కంపెనీ అంటే కనీసం ఒక బ్యాలెన్స్ షీట్ ఉండి 1 or 2 quarter రిజల్ట్స్ చూస్తే మనం ఫైనాన్షియల్గా ఏదైనా కామెంట్ చేయొచ్చండి. జస్ట్ బ్రాండ్ నేమ్స్ చూసి ఏదో వాళ్ళు చేస్తారని మనం ఏం చేయలేము. బట్ మార్కెట్ అయితే మాత్రం తెగ ఎగ్జైట్మెంట్ అవుతుంది. సో అదేవిధంగా నిన్నటి నుంచి సోషల్ మీడియాలో ఇంకొక న్యూస్ కూడా బాగా ట్రెండ్ అవుతుంది. ఈ జియో ఫైనాన్షియల్కి సంబంధించి ఎల్ఐసికి సంబంధించి కూడా వార్త ఒకటి బాగా ట్రెండ్ అవుతుంది. ఎల్ఐసి వాళ్ళు కొంత హోల్డింగ్స్ని జియోలో పెట్టారని కూడా. ఏంటి అసలు? అవన్నీ ఫేక్ న్యూస్ అండి. వాళ్ళకి ఆల్రెడీ రిలయన్స్లో 6% స్టేక్ ఉందండి ఆల్రెడీ. ఓకే, వాళ్ళకి 1 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. వాళ్ళకి కూడా దాంట్లో డిమర్జర్ అయినప్పుడు వాళ్ళు కూడా షేర్స్ వస్తాయి కదా, ఆ షేర్స్ని చూసి వాళ్ళు అలా అనుకుంటున్నారు. వాళ్ళు సపరేట్ కొన్నదేం కాదండి. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వాటా కింద వచ్చినాయి అంతే, ఫ్రీగా వచ్చిన డిమర్జర్ షేర్లు అయ్యి. కాబట్టి వాళ్ళు సపరేట్గా ఇన్వెస్ట్మెంట్ చేసింది ఏం లేదు. అంతే అంటారా? అంతే. డెఫినెట్గా ఎవరైనా సరే 1 or 2 quarters వాళ్ళ బిజినెస్ మోడల్ చూసి రిజల్ట్ చూసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్కి వస్తారేమో కానీ జస్ట్ రిలయన్స్ వాళ్ళు వస్తున్నారు ఒక రీజన్తో అయితే ఎవరు రారండి. ఎందుకంటే ఫైనాన్షియల్ మోడల్స్ జస్టిఫికేషన్ చేసుకోవాలి అది ఏంటి అనేది. ప్రస్తుతానికైతే ఓన్లీ ఐఏఎఫ్ఎల్ రీసెర్చ్ రిపోర్ట్ జనరేట్ చేశారండి. ఆ స్టాక్ రేట్ బిట్వీన్ 200 to 300 వాల్యూషన్ ఉంటుంది అని చెప్పేసి. మరి వాళ్ళు కూడా ఏ క్రైటీరియా బేస్గా తీసుకుని రికమెండ్ చేశారో మనకు తెలియదు. ఇంతవరకు అయితే అఫీషియల్గా ఎవరు కూడా దీని రెవెన్యూ ఎంత, దీని ప్రాఫిట్స్ ఎంత, దీని వర్త్ ఎంత అని ఎవరు డిక్లేర్ చేసింది ఏం లేదు. ప్రస్తుతానికైతే రిలయన్స్లో రఫ్గా 6% స్టేక్ జియో సొంతం, జియో ఫైనాన్స్ సర్వీసెస్కి. ఆ వాల్యుయేషన్ ప్రకారం ఇది 1 lakh crore ఉంటుంది అంతే. బట్ ఫైనాన్షియల్ పరంగా అయితే మనకి ఏం లేదు, జీరో ఇంతవరకు బ్యాలెన్స్ షీట్ లేదు కదా. సో ఓవరాల్గా రిటైల్ ఇన్వెస్టర్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి, ఎస్పెషల్లీ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించి ఏదైనా ఆలోచన ఉంటే? మీ దగ్గర ఆల్రెడీ అది ఫ్రీగా మీకు కనుక ఈ రిలయన్స్ కనుక మీరు డీమర్జర్కి ముందే కొనుంటే మీకు ఫ్రీగా వచ్చి ఉంటుంది ఆ స్టాక్, హోల్డ్ చేసుకోండి అంతే. అండ్ స్టాక్ మేబీ 170, 180 దగ్గర కనుక బాటం తీసుకుంటే అప్పుడు స్వింగ్లో కన్ఫర్మ్ అయినప్పుడు తీసుకోవచ్చు. ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే మాత్రం నన్ను అడిగితే నేను 150 దగ్గర ఇన్వెస్ట్ చేస్తాను అంతే, అరౌండ్ 150, 160 దగ్గర. ఎందుకంటే కంపెనీ వాల్యుయేషన్ ప్రకారం 130 అది. సో మంచి టీం కాబట్టి ఇంకొక 20 rupees ప్రీమియం వేసుకుంటే 150 దగ్గర తీసుకోవచ్చు అంతే. మిగతాదంతా హైప్, ఎందుకంటే అక్కడ ఏం లేదు మ్యాటర్, ఇంకా ఏదో ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంతే. ఓకే, ఎందుకంటే M&M ఫైనాన్స్ వల్ల ఎలాంటి ఉపయోగం ఏం లేదు, టాటా క్యాపిటల్ కూడా ఎలాంటి ఏం లేదు. సో జియో కూడా ఇంకా బిజినెస్ మోడల్స్ మనకు తెలియదు. దానికోనే స్ట్రెంత్ ఏంటంటే డేటా ఫుల్, వాళ్ళ దగ్గర డేటా చాలా ఎక్కువ ఉంది. అండ్ వాళ్ళ ప్లానింగ్ కూడా అన్ని హై ఎండ్లో ఉన్నాయి, సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నారు. ఏజిఎం అప్పుడు క్లారిటీ వచ్చింది ఏ వర్టికల్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ కాబోతున్నారు అనేది. ప్రస్తుతానికైతే బ్లాక్ రాక్తో టైప్ అన్నారు కాబట్టి ఏఎంసీలో మాత్రం వాళ్ళు పెద్ద ఎత్తున రాబోతున్నట్టు అర్థమవుతుంది. దాంతోపాటు ఇంకా క్రెడిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్ అండ్ మిగతా సెగ్మెంట్స్లో ఎలా బిహేవ్ చేయబోతున్నారో మనకు తెలియాలి. ఒకటైతే నిజం, రిలయన్స్కి ఉన్న క్రెడిట్ అంటే వాళ్ళకున్న డేటాబేస్ కావచ్చు, వాళ్ళకన్నా లో కాస్ట్ మీద ఫండ్ రైజ్ చేసే కెపాసిటీ కావచ్చు, ఇవన్నీ దాని ప్లస్ పాయింట్స్. ఓకే, ఏదైనా 1 or 2 quarterలో రిజల్ట్స్ చూస్తే తప్ప వాళ్ళ ఏరియాలో ఏం చేస్తారు, ఎంత దూరం తీసుకెళ్తారో మనకు తెలియదు. బట్ డేటా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, కెపాసిటీ వాళ్ళకు ఉంది కాబట్టి, మంచి మేనేజ్మెంట్ వస్తున్నారు కాబట్టి ఎక్స్పెక్టేషన్ చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళ మీద. అది డిసప్పాయింట్ చేస్తారా లేదా ఏం చేస్తారో మనం చూడాలి. ప్రస్తుతానికి సెల్లింగ్ ఎందుకు జరుగుతుందంటే ప్యాసివ్ ఫండ్స్ అమ్ముతున్నాయి. ఎందుకంటే ఒకసారి నిఫ్టీలోంచి బయటకు వస్తే నిఫ్టీలో ఈటీఎఫ్స్ అయ్యి దాన్ని ఉంచుకోకూడదు, ఎట్టాగా ఉంచుకోకూడదు కాబట్టి ముందే అమ్మేస్తూ ఉంటారు వాళ్ళు అంతే. సో అట్లా మనకి స్పెషల్ సిచ్యువేషన్ సినారియో కాబట్టి అలా జరుగుతుంది. బహుశా 170, 180 దగ్గర ఈ సెల్లింగ్ ఆగిపోవచ్చు. ఏదైనా 28th or 29th క్లారిటీ వస్తుంది మనకి, ఏజిఎంలో క్లియర్ క్లారిటీ వస్తుంది. థ్యాంక్ యూ సార్.